శ్రీ కాళివారాహి త్రిశక్తి పీఠంలో గత 2 సంవత్సరాలుగా సాధన చేస్తుంది. అంటే మొదటి సంవత్సరంలో వచ్చి ఈ ఒక 6 మంత్స్ వరకు సాధన చేసి మధ్యలో కొన్ని అనివార్య కారణాల వల్ల బయటకు వెళ్ళాను. మళ్ళీ లాస్ట్ ఇయర్ మే 27లో పీఠంలో మళ్ళీ సాధకుడిగా జాయిన్ అయ్యాను. నేను గతంలో నవరాత్రులు అయితే ఇది చేయలేదు, అంటే నాకు అవకాశం రాలేదు. మా ఇంట్లో మా మిసెస్ వాళ్ళు లాస్ట్ టైం శ్యామల నవరాత్రులు చేశారు. నేను నవరాత్రులు చేయడం అయితే ఇది మొదటిసారి. లాస్ట్ టైం మా ఇంట్లో శ్యామల నవరాత్రులు చేసుకున్నాము. ఆ, చాలా బాగా జరిగింది. మంచి మంచి ఆ, అనుభవాలు, అట్లాగే అమ్మవారి అనుగ్రహం, దర్శనాలు కూడా చాలా బాగా జరిగాయి. అప్పటికంటే ఈ వారాహి నవరాత్రులు ఇంకా చాలా చాలా మంచిగా జరిగాయి. నాకైతే చాలా సంతోషంగా ఉంది. అప్పటికంటే ఇప్పుడు ఇంకా ఫీల్ బెటర్ అని అనిపిస్తుంది. ఈ వారాహి అమ్మవారి గుప్త నవరాత్రుల్లో ఆ, నాకు మర్చిపోలేని సంఘటన అంటే మొదటి రోజు అమ్మవారిని ఆ, ఆహ్వానం చేసినప్పుడు, ఆ, అమ్మవారి కోసం వేసిన, అంటే అమ్మవారి ఆహ్వానం కోసం పరిచిన పూల బాటలో అమ్మవారి పాదం అచ్చు, అంటే పాదం ముద్ర అనేది పడింది. అది నాకు చాలా గుర్తుండిపోయే సంఘటన. నాకు చాలా సంతోషంగా అనిపించింది అప్పుడు. ఆ, అట్లాగే అదే రోజు ఆ, అమ్మ నవరాత్రులు ప్రారంభమైన మొదటి రోజు ఆ, నేను సాధన పూర్తి చేసుకొని ఆ, ఆ, సాధన పూర్తి చేసుకొని పడుకున్నాను. ఇప్పుడు మార్నింగ్ టైము 4:35, 4:30 to 5 మధ్యలో నాకు సడన్గా ఎవరో, అంటే ఆ, పిలిచి తట్టి లేపినట్టు మెలకువ వచ్చేసింది సడన్గా. ఆ, అప్పుడు నాకు అమ్మవారి గజ్జెల శబ్దం క్లియర్గా నా చుట్టూతోనే అమ్మవారు తిరుగుతున్నట్టు గజ్జెల శబ్దం వినిపించింది. ముందు కొద్దిగా సడన్ గా గజ్జెల శబ్దం వినేసరికి కొద్దిగా భయం అనిపించింది. కాకపోతే ఆ, అమ్మవారు ఖచ్చితంగా వస్తారు, అంటే ఇదివరకే నేను సాధన చేస్తున్నాను కాబట్టి అప్పుడప్పుడు మా ఇంట్లో గజ్జెల శబ్దం అనేది వినిపిస్తుంది. సో నేను ఫస్ట్ కొంచెం భయపడినా కూడా తర్వాత అర్థం చేసుకున్నాను అమ్మవారు వచ్చింది అని. నా పక్కనే నడుస్తూ నడుస్తూ అక్కడ నుండి మా దేవుని రూమ్ లోకి అమ్మవారు నడుచుకుంటూ వెళ్ళింది. అది నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఈ ఈ గుప్త నవరాత్రుల్లో నాకు ఆ, బాగా గుర్తుండిపోయే సంఘటన అయితే అదే. గురువు గారు ప్రతి ఒక్క నవరాత్రులలో ఆ, మన సాధకులకి, వారాహి అంటే నవరాత్రుల సాధకులకే కానీ రెగ్యులర్ సాధకులకే కానీ ఆ, ఆయుర్వేదిక్ రెమెడీస్ అనేవి ఇస్తూ ఉంటారు. అవి చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ఈ ఈసారి ఈసారి నవరాత్రులలో ఆ, గురువుగారు ఆ, మామిడి అల్లంతో ఒక రెమెడీ ఇచ్చారు. అది అందరికీ అద్భుతంగా, అంటే ఆ, సాధన చేసినప్పుడే కానీ ఆ, మామూలుగా ఎవరికైనా మైగ్రేన్, తలనొప్పి అట్లాంటి సమస్యలు ఉన్నవారు ఎవరైనా కూడా ఆ మామిడి అల్లంతో చేసిన ఆయుర్వేదిక్ పేస్ట్ని యూజ్ చేసుకుంటే మైగ్రేన్ కానీ
తలనొప్పి కానీ సాధన సమయంలో వచ్చే ఏ, ఎటువంటి ఎటువంటి తలనొప్పులైనా కానీ పోతాయని గురుగారు చెప్పారు. ఆ, ఇదివరకు ఆ, గురుగారు అంటే లాస్ట్ టైం కాళేశ్వరంలో అన్న సంతర్పణ ఆ, ఆ, మన సరస్వతి ఈ నది పుష్కరాల సమయంలో గురుగారు అందరికీ అంటే అన్న సంతర్పణకు వచ్చిన సాధకులందరికీ కూడా ఆ, ఒక రెమెడీ చెప్పారు. ఆ, సరస్వతి పుష్కరాలలో ఆ, పితృదేవతల పితృదేవులకి ఈ తర్పణం వదిలేసి రెమెడీ అదైతే చాలా ఆ, అద్భుతం అని చెప్పాలి. ఎందుకు అంటే దానికి ఆ యొక్క రెమెడీ చేసిన తర్వాత ఆ, దాని యొక్క ఇంపాక్ట్ అనేది నాకు క్లియర్గా అర్థమైంది. ఏ విధంగా అంటే మా ఇంట్లో మా తమ్ముడికి మ్యారేజ్ చేద్దామని చెప్పేసి సంబంధం చూసి మాట్లాడి ఉంచినాము. దాదాపు సంవత్సరం నుండి అది ఎప్పుడు ఏం అంటే ఎప్పుడు ముందు తీసుకెళ్దాం అనుకున్నా కూడా ప్రతిసారి అది పెండింగ్ పడుతూనే ఉండుకుంటూ వచ్చింది. గురుగారి దయ వల్ల ఆ రోజు సరస్వతి పుష్కరాలలో ఆ, పితృదేవతలకి ఆ యొక్క రెమెడీ చేయడం వలన ఆ, మా తమ్ముడి యొక్క మ్యారేజ్ అయితే సడన్ గా అంటే అది ఆ, పుష్కరాల్లో తర్పణాలు వదిలేసిన ఒక 1 వీక్ లోనే మా తమ్ముడికి మ్యారేజ్ సెట్ అవ్వడం, ఎంగేజ్మెంట్ కూడా జరిగిపోవడం జరిగింది. ఇది కేవలం గురుగారి దయ వల్ల, అమ్మవారి అనుగ్రహం వల్లనే అని నేనైతే భావిస్తున్నాను. ఇక గురుగారు ఆ, గురుగారు ఎట్లా ఉంటారు అంటే ఈ, ఆ, చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. టైం టైమింగ్ అనేది గురుగారు మెయిన్ గా చూస్తారు. ఎందుకు అంటే ఎవరైతే టైం సెన్స్ తోటి ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఏ విషయంలోనైనా ముందుకు వెళ్ళగలరు అని ఈ గురుగారు ఈ యొక్క విషయంలో మాత్రం చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. అది చాలా మంచి పద్ధతి. ఎందుకంటే ఏ పని అయినా కూడా ఆ, ఎట్లా అంటే మన సాధన విషయమే కావచ్చు, ఆ, ప్రతి నెల మనము ఆ, ఉమ్, చెప్పే పురాణ ప్రవచనాలే కావచ్చు, అవే కాకుండా మనం ఇంట్లో మన వ్యక్తిగతంగా చేసుకునే పనులు అయినా కూడాను ఏవైనా కూడా మనము ఒక సమయ పాలన అనేది ఆ, పాటిస్తే ఆ యొక్క పనులలో ఆ, ఖచ్చితంగా మనం 100% సక్సెస్ఫుల్గా చేస్తాము. అట్లాగే మనకు ప్రతి ఒక్క పని కూడా ఆ, సమయానికి జరిగిపోతుంది అని గురుగారి యొక్క ఆ, ఈ యొక్క పద్ధతిని ఆ, మొదటి నుంచే అమలు చేస్తున్నారు. ఇది చాలా మంచి పద్ధతి. దానివల్ల మనకు ఎట్లా అంటే నేను ఇదివరకు మన పీఠంలోకి రాకముందు అయితే నాకు టైం సెన్స్ సమయ పాలన అనేది పూర్తిగా ఉండకపోయేది. ఏదైనా ఏదైనా పని చెయ్యాలి ఉంది అని అనుకుంటే చేద్దాంలే చూద్దాంలే ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి ప్రతి పనిలో కూడా నేను లాస్ట్ మినిట్ వరకు చూసి ఆ లాస్ట్ మినిట్ వచ్చిన తర్వాత ఆ, తొందరపడుకుంటా చేసేవాడిని. అట్లా చేయడం వల్ల చాలా చాలా పనుల్లో విషయాల్లో తప్- తప్పులు దొర్లడం, అట్లాగే అనుకున్న పనులు ఆ, పర్ఫెక్ట్గా జరగకుండా పోవడం ఇట్లాంటివి చాలా వరకు జరిగేవి. కానీ నేను పీఠంలోకి వచ్చిన తర్వాత గురువుగారు ఇచ్చిన విధానాలు పద్ధతులు అన్నీ కూడా అంటే ఒకేసారి ఎవరు కూడా మార మార మార్చుకోవాలి అంటే సాధ్యపడదు. కానీ కొద్ది కొద్దిగా గురువు గారు ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ అన్నిటిని కూడా ఆ, మనం ఫాలో చేసుకుంటూ పోతే ఖచ్చితంగా మన లైఫ్ స్టైల్లో ఆటోమేటిక్గా చేంజెస్ అనేటివి జరుగుతాయి. అప్పుడు వాటి లైఫ్ స్టైల్లో చేంజెస్ జరిగి టైం సెన్స్ అనేది మనకు ఆ, అర్థమైనప్పుడు ఖచ్చితంగా మన వ్యక్తిగతమైన లైఫ్ స్టైలే కానీ సాధనపరమైన లైఫ్ స్టైల్లో అయినా కూడా ఆ, మనకు ఇంప్రూవ్మెంట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. మంత్రదీక్షకి నాకు
ఎటువంటి ఖర్చు అయితే ఏం జరగలేదు స్వామి. ఈ పూజకు సంబంధించిన సామాన్లు ఏమైనా ఉంటే అవి నేను తెచ్చుకున్నాను అంతే. ఆ, గురుదక్షిణ అయితే నన్ను ఎవరు కూడా ఏమి అడగలేదు. నేను ఎప్పుడు కూడా ఏమి ఇవ్వలేదు. మన గురువుగారు ఏదైనా కూడా మనకు మన సనాతన ధర్మం కోసమే ఆయన కృషి చేస్తారు. ఏదైనా కూడా మన పీఠంలో ఉచితంగానే అందిస్తారు. మంత్ర సాధన కానీ నవరాత్రుల సాధన కానీ ఉచితంగానే ఇస్తారు. ఆ యొక్క అవకాశాన్ని మనం అందిపుచ్చుకొని ఈ ముందుకెళ్ళాలి. ఇటీ వాటి కోసం అయితే గురువుగారు గురుదక్షిణ కింద ఏమి ఆశించరు. ఆ, ఆ గురుగారు మన దగ్గర నుంచి గురుదక్షిణ ఆశించేది ఏమన్నా ఉన్నది అంటే అది కేవలం మన సనాతన ధర్మం యొక్క విశిష్టత, గొప్పతనం, అలాగే మన ఆ, దేవతల సాధనలకు సంబంధించిన విషయాలు ఏమైనా కూడా మన ధర్మానికి సంబంధించిన విషయాలను మనం మనతో పాటు మన చుట్టుపక్కల ఉన్న మన కుటుంబ సభ్యులే కానీ, మన ఆఫీస్ కొలీగ్సే కానీ, ఇంకా ఎవరైనా కానీ మన ధర్మానికి సంబంధించిన గొప్పదాన్ని 10 మందికి తెలిసేలా చేయడమే తప్పించి గురువుగారు మన దగ్గర నుంచి ఎటువంటి దక్షిణ అయితే ఆశించారు. నవరాత్రులు అనేటివి ఆ, సంవత్సరంలో ఆ, 3 సార్లు లేదా 4 సార్లు వస్తాయి. అవి ఎందుకు అంటే ఖచ్చితంగా మనం చేసుకోవాల్సింది నవరాత్రుల సమయంలో. మన దేవీ దేవతలు వాళ్ళు ప్రత్యక్షంగా మన భూమి అంటే మన భూమిపైకే కానీ, మన వాతావరణంలోకే కానీ, మన ఏరియాలోకి కానీ మనం వారిని ఆహ్వానించుకుంటే ఖచ్చితంగా మన దగ్గరికి ఈ వచ్చి ఈ ఉంటారు. కాబట్టి మనం నవరాత్రులు అనేటివి చేసుకోవాలి. వీటి వలన చాలా ఆ, గొప్ప గొప్ప అద్భుతాలు అనేటివి మన లైఫ్లో జరుగుతాయి. ఆ, నవరాత్రుల్లో మనము పూజ చేసుకున్న పూజ చేసుకొని ఆహ్వానించినప్పుడు ఆ, ఆ, స్వయంగా అమ్మవారే వచ్చి మన ఇంట్లో కొలువై ఉండడం అంటే ఇంతకంటే గొప్ప విషయం ఇంకోటి అయితే ఉండదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనము ఆ, ఎన్నో పూజలు, ఎన్నో వ్రతాలు చేసి ఎక్కడెక్కడో గుళ్ళ చుట్టూ తిరిగిన పెద్ద పెద్ద ఆ, అద్భుతమైన పురాతన క్షేత్రాల్లో తిరిగినా కూడా ఎక్కడ కూడా మనకు కేవలం భౌతికంగా దేవి దేవతల దర్శనం అనేది కేవలం గుళ్ళల్లో ఉన్న ఆ, విగ్రహాల దర్శనమే జరుగుతుంది తప్పించి ఇట్లా వాళ్ళు ప్రత్యక్షంగా మన ఇంట్లోకి రావడం కానీ, ఈ గజ్జెల శబ్దం, అట్లాగే అమ్మవారు ప్రసాదాలను స్వీకరించడం, ఇప్పుడు మనం ఆహ్వానం పలికినప్పుడు అమ్మవారి పాదముద్రలు కనిపించడం అనేటివైతే మనకి ఎక్కడ కూడా పాసిబుల్ కావండి. ఈ ఇది కేవలం మన పీఠంలోనే ఇట్లాంటివి సాధ్యం అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు మనకు ఫేస్బుక్, వాట్సాప్లు ఇట్లాంటి చాలా చాలా గ్రూప్స్ అంటే ఆ, ఈ నవరాత్రులు చేసే వాళ్ళు అవి ఇవి చాలా ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా ఇట్లాంటి సంఘటనలు ఆ అమ్మవారు ప్రత్యక్షంగా మన ఇంట్లోకి వచ్చి ఈ మన ఆతిథ్యాన్ని స్వీకరించడం అనే ముచ్చట అయితే మనకు ఎక్కడ కూడా కనిపించదు. ఇది కేవలం మన గురువు గారు మాత్రమే మనకు కల్పించిన ఒక అద్భుతమైన అవకాశంగా నేను భావిస్తున్నాను. కావున ప్రతి ఒక్కరు కూడా ఆ, గురువుగారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ పద్ధతులన్నీ కూడా పాటించుకుంటూ శ్రద్ధగా ఆ, వీలైతే అన్ని నవరాత్రుల్లో కూడా చేసుకోవాలని చెప్పేసి నా ఉద్దేశం. గురువుగారు గురువుగారు పనిష్మెంట్ విషయానికి వస్తే మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఉంటారండి. ఎందుకు అంటే ఆ, గురువుగారు ఏదైనా కూడా సమయపాలన అనేది లెక్కలోకి తీసుకుంటారు. ఇచ్చిన సమయం ఏ అది ఏ విషయమైనా కూడా మనకి ఇచ్చిన సమయంలోనే పూర్తి చేయాలని గురువుగారు ఆ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. ఒకవేళ కనుక మనం ఆ సమయానికి ఇంత మనం ఇచ్చిన విషయాన్ని కానీ, ప్రవచనమే కానీ, ఏదైనా కానీ పూర్తి చేయలేదనుకోండి, ఆ, వెనక ముందు ఆలోచించకుండా వెంటనే తీసేస్తారు.
అట్లా తీసేయడానికి కారణం ఏంది అంటే, ఇప్పుడు మనకు గురువుగారు నవరాత్రులే కానీ రెగ్యులర్ మంత్ర సాధనలే కానీ ఇప్పుడు ఈ సమయాలలో ఇచ్చే ఫ్రీ రెమెడీస్ ఏవైనా కూడా మనకు అన్నీ కూడా ఉచితంగానే ఇస్తున్నారు. అట్లా అన్నీ కూడా మనకు ఆయన ఆ, కష్టపడి మనకు ఉచితంగా ఇవన్నీ ఇచ్చినప్పుడు వాటిని మనం సద్వినియోగం చేసుకోవాల్సిన కనీస నైతిక బాధ్యత ఆ, మనకు ఉంటుంది ఉంటుంది. దాన్ని మనం సద్వినియోగం చేసుకోకపోవడం అది మన పొరపాటే. ఆ, కావున గురువుగారు మనం ఏదైనా తప్పు చేసి తీసివేయడం సరైనదని నేను భావిస్తున్నానండి. ఎందుకంటే ఒకసారి మనం టైం అనేది ఫాలో చేయలేదు అంటే అది అట్లాగే కొనసాగుతుంది. ఒకసారి మనకు ఎక్స్క్యూజ్ అనేది జరిగింది అంటే మళ్ళీ నెక్స్ట్ టైం కూడా అదే విధంగా మన ఆలోచన ధోరణి అనేది పోతుంది. అందుకని చెప్పేసి గురువుగారు మనం ఒక్కసారి పొరపాటు చేసాము అంటే ఇక మనకు పనిష్మెంట్ అనేది ఈ లైఫ్ టైం గుర్తుండిపోయేలా ఇస్తారు. ఈ విషయంలో అయితే ఏ, గురువుగారు ఆ అవతల వ్యక్తి ఎవరైనా కానీ ఎంత గొప్ప వ్యక్తి కానీ పెద్దవారే కానీ చిన్నవారే కానీ ఎవరైనా కానీ అందరినీ కూడా సమానంగానే చూస్తారు. పనిష్మెంట్ కూడా ఈక్వల్గానే ఇస్తారు. అది మంచి పద్ధతి అని నేను అనుకుంటున్నాను. నేను పీఠంలోకి వచ్చిన తర్వాత ఆ, అంటే ఆ, చాలా నవరాత్రులు అంటే వాటి గొప్పదనం పూర్తిగా నేను అర్థం చేసుకోలేక మిస్ చేసుకున్నానండి. ఈ లాస్ట్ టైం మా ఇంట్లో శ్యామల నవరాత్రులు చేసుకున్నాం. ఇప్పుడు వారాహి అమ్మవారి నవరాత్రులు చేసుకున్నాం. నవరాత్రులలో భయపడిన సన్నివేశాలు సందర్భాలు అంటే ఆ, గజ్జల శబ్దం సడన్ గా వినిపించేసరికి కొద్దిగా భయం అనిపించింది. ఇట్లా భయం అంటే నేను మంత్ర సాధన రెగ్యులర్ సాధనలో ఉన్నాను కాబట్టి గతంలో ఆ, అంటే సాధన చేసుకొని పడుకున్న తర్వాత అప్పుడప్పుడు గజ్జల శబ్దం వినిపించేది. అప్పుడు కూడా కొత్త కొత్తలో కొంచెం భయపడినాను. తర్వాత కొద్దిగా అర్థమైంది అమ్మవారు వస్తారు ఆ, రాత్రి సమయంలో మన ఇంట్లో ఆ, సంచరించి మనల్ని ఆశీర్వదించి వెళ్తారు అని అర్థం చేసుకున్నాను. అట్లాగే మొన్న నవరాత్రులు ప్రారంభమైన మొదటి రోజు రాత్రి సాధన పూర్తి చేసుకొని పడుకున్నాను. ఎర్లీ మార్నింగ్ 4:30 to 5 p.m. 5 a.m. మధ్యలో సడన్గా నాకు మెలకువ వచ్చేసింది. అమ్మవారు క్లియర్గా నా పక్కనే నడుస్తున్న శబ్దం నాకు క్లియర్గా వినిపించింది. అది వేరే ఏదో ఒక శబ్దం అని అనుకోవడానికి అక్కడ ఏ ఆస్కారం లేదు. ఎందుకు అంటే నేను ఈవెన్ అఖండం దీపం పెట్టినాం కాబట్టి ఫ్యాన్ అనేది వేసుకుంటే ఆ, అఖండ దీపానికి కొంచెం ఇబ్బంది కలుగుతుందని చెప్పి నేను ఫ్యాన్ కూడా ఆఫ్ చేసి ఈ మామూలుగానే చాపపై పడుకొని ఉన్నాను. నాకు చుట్టుపక్కల ఎక్కడ కూడా ఎటువంటి శబ్దాలు కానీ డిస్టర్బెన్సెస్ కానీ ఏమీ కూడా లేవు. అమ్మవారి గర్జల శబ్దం క్లియర్గా నేను పడుకున్న చాప పక్కనే ఆ, నెమ్మదిగా నడుస్తున్న శబ్దం క్లియర్గా విన్నాను. అట్లా నడుస్తూ మెల్లమెల్లగా మా పూజా మందిరంలోకి వెళ్ళింది అమ్మవారు. అట్లాగే నిన్న అమ్మవారి ఈ నిన్న నవరాత్రుల పూజ పూర్తి చేసుకొని ఈ నవరాత్రుల పూజ మేము యాక్చువల్గా మేము మా ఫ్యామిలీ నుండి అంటే వేరుపడి మేము వేరే దగ్గర రెంట్ ఉంటాము. మా ఓన్ హౌస్ ఏమో ఇంకో వేరే దగ్గర ఉంటుంది. గతంలో నేను సాధన అంటే మంత్ర సాధన చేసినప్పుడు ఇక్కడ మా పాతింటి దగ్గర ఉండేవాడిని. ఇప్పుడు రెంట్ కొంటున్నాను. సో మా పాతింటి దగ్గర కూడా వారాహి అమ్మవారి ఈ ఫోటో ఉంటుంది. మా అమ్మ వాళ్ళు తమ్ముడు వాళ్ళు కూడా ఆ అమ్మవారికి ఈ పూజ చేస్తారు. కాకపోతే నవరాత్రులు వాళ్ళు చేయలేదు. నేను నవరాత్రులు చేసుకున్నాను కాబట్టి వాళ్ళు ఇక్కడికి వచ్చి అమ్మవారికి నమస్కారాలు చేసుకొని పూజ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి ఇంటికి వెళ్ళాక వాళ్ళు కూడా ఆ, అమ్మవారికి
ఉమ్, నైవేద్యం నైవేద్యం సమర్పించి ధూపదీపాలు సమర్పించి కొబ్బరికాయ కొట్టేసి వాళ్ళు పడుకున్నారంట. పడుకున్నాక రాత్రి ఎగ్జాక్ట్గా 3:44 ఆ టైంకి అమ్మవారి గజ్జల శబ్దం వాళ్ళు క్లియర్గా విన్నారంట. కాకపోతే భయపడ్డారంట. ఎందుకంటే వీళ్ళు ప్రత్యక్షంగా అమ్మవారి, అంటే ఇదివరకు నేను సాధన చేసినప్పుడు నాకు మాత్రమే అమ్మవారి గజ్జల శబ్దం అనేది క్లియర్గా వినిపించేది. నేను ఇంట్లో మా వాళ్ళకి మా అమ్మ వాళ్ళకి కానీ తమ్ముని వాళ్ళకి కానీ ఎవరికి కూడా నేను చెప్పలేదు. ఎందుకు అంటే వాళ్ళు భయపడతారేమో అన్న ఉద్దేశంతో వాళ్ళకేమీ నేను చెప్పలేదు. నిన్న వాళ్ళకి ప్రత్యక్షంగా అమ్మ వారాహి అమ్మవారు మ్, మా ఇంట్లో కొలువై ఉన్నది, మా ఇంట్లోనే సంచరిస్తుంటుంది అనే విషయాన్ని వాళ్ళకి వాళ్ళే నిన్న తెలుసుకున్నారు. ముందుగా భయపడినా కూడా వాళ్ళు చాలా మ్, సంతోషంగా మ్, సంతోషంగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఆ, మనం దేవత దర్శనం అనేది మనకు కలగడమే గొప్ప అనుభూతి. ఈ అట్లాంటిది మన ఇంట్లోనే అమ్మ దేవత తిరుగుతుంది అంటే ఇంకా ఎక్కువ సంతోషంగా ఉంటుంది. ఈ వారాహి అమ్మవారు అంటే నాకు చాలా ఇష్టం అండి. ఎందుకు అంటే నేను మొదట్లో పీఠంలో జాయిన్ జాయిన్ అయిన పీఠంలో చేరినప్పటి నుండి ఈ ఈ వారాహి అమ్మవారిని నేను అదే నా అంటే నా రక్షణ దేవత, అంటే నన్ను కాపాడే దేవత, ఇక ఇక నాకు ఇష్టమైన దేవత అండి. అమ్మవారు ఉంటే చాలు నాకు అన్నీ ఉన్నట్టే అన్న భావనలోకి నేను వెళ్ళిపోయాను. ఏమున్నా అమ్మవారికి చెప్పుకోవడం కష్టమైన మంచైనా ఏదైనా కూడా అట్లాగే మా పాపకి కూడా వారాహి అమ్మవారి పేరే పెట్టాను, వారాహి అని. అది మన పీఠంలోకి వచ్చిన తర్వాతనే నేను మొదటిసారి పీఠంలో జాయిన్ అయినప్పుడు అప్పుడు కూడా వారాహి ఈ, అమ్మవారి నవరాత్రులు జరుగుతూ ఉండే. మన యొక్క శ్రీ కాళీవారాహి త్రిశక్తి పీఠం అనేది చాలా శక్తివంతమైనది. ఈ యొక్క పీఠంలో మంత్ర సాధన పూర్తి చేయాలి అంటే మనము అనుకున్నంత ఈజీగా మాత్రం ఉండదు. ఎందుకు అంటే గురువుగారు మనకి అంత శక్తివంతమైన అద్భుతమైన మంత్ర సాధన అనేది మనకు గురుగారు ఇస్తారు. కాబట్టి గురువుగారు ఏ విధంగా ఎట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ పద్ధతులు ఇస్తారో అవన్నీ కూడా మనం తూచా తప్పకుండా పాటిస్తూ ఈ గురువుగారికి కృతజ్ఞులమై ఉన్నప్పుడే మనం మన యొక్క కాళీవారాహి త్రిశక్తి పీఠంలో మంత్ర సాధన అనేది పూర్తి చేయగలుగుతాము. మంత్ర సాధనలో మనకు ఇచ్చిన ప్రతి ఒక్క ఆ, పద్ధతి పద్ధతులన్నీ కూడా నియమబద్ధంగా ఖచ్చితంగా చెయ్యాలి. అట్లాగే మనకు ఉ, దేవత దేవత పరీక్షలు, గురువుగారి పరీక్షలు కూడా చాలా ఉంటాయి. వాటన్నిటిని కూడా మనం తట్టుకొని ముందుకు వెళ్తేనే మనం మంత్ర సాధనలో ఆ, పూర్తి స్థాయిలో సిద్ధి అనేది మనకు లభిస్తుంది. అన్ని పరీక్షలను కూడా మనం మ్, ఆ, ఎదుర్కోవాల్సిందే. అవన్నీ దాటుకొని ముందుకెళ్తేనే మనం మన సాధనలో కానీ జీవితంలో కానీ ఆ, ఒక పరిపక్వతని చెందుతాము అని చెప్పేసి గురువుగారి ఉద్దేశం. గురువుగారు ముఖ్యంగా సాధకుల నుండి సాధకులలో ఆ, చూడాలి అనుకునే విషయం ఏమిటి అంటే ఈ మన యొక్క పీఠంలోకి సాధనకు వచ్చిన ఏ సాధకులైనా పురుషులే కానీ స్త్రీమూర్తులే కానీ ఎవరైనా కూడా ఒకసారి మన పీఠంలో అడుగుపెట్టి బయటకు సాధన పూర్తి చేసుకొని బయటకు వెళ్ళాల్సి వచ్చే సమయానికి
ఆ యొక్క సాధకునికి తన జీవితంలో ఏ కష్టమైనా, ఎట్లాంటి సందర్భమైనా, ఏ పనైనాను ప్రతి ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో గురువుగారు మనకు అన్నీ కూడా ఆ, ఆ, అర్థమయ్యే విధంగా మనకు చెప్పి, అట్లాగే మనం ఆ యొక్క ప్రతి ఒక్క విషయంలో కూడా మనం ఆ, తెలుసుకున్న తర్వాతనే మనం బయటికి వెళ్ళే విధంగా గురువుగారు మనకి సాధన అనేది మన ద్వారా చేయించి మనల్ని ముందుకు మన యొక్క కాళీవారాహి త్రిశక్తి పీఠంలోనే మంత్ర సాధన చెయ్యాలి ఈ అనడానికి ముఖ్యమైన కారణాలు ఉమ్, ఏమిటంటే నాకు నాకు తెలిసి వేరే ఎక్కడ ఏ పీఠాలలో కూడా గురువుగారు ఇంత ఆ, ఇంత చక్కగా ఇంత పద్ధతిగా మనకైతే ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా చెప్తూ చెప్పడమే కాకుండా మన గురువుగారు ప్రతి వారం కానీ మంత్లీ వారిగా కానీ సందర్భాలలో కానీ ఎనీ ఎప్పుడైనా కానీ 24/24 అవర్స్ మనకు అందుబాటులో ఉండే గురువులు అయితే నాకు తెలిసి ఎవరైతే లేరు అని అయితే నేను చెప్పలేను. కానీ మన గురువు గారు మాత్రం మనకు ఆ, 24 గంటలు 24 అవర్స్ అందుబాటులో ఉంటారు. మనకు ఎటువంటి సమస్యలైనాను ఆ, ఏ సందేహాలైనాను కూడా అన్నీ కూడా మనకు ఎప్పటికప్పుడు ఆ, చెప్తూ మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటారు కాబట్టి ఉమ్, అట్లాగే మనకు గురువుగారు ఉపదేశించిన ఆ, మం మంత్రం యొక్క శక్తి ఏ విధంగా ఉంటుంది అంటే ఆ, ప్రత్యక్షంగా దేవి దేవతలే మన ఇంట్లో వచ్చి కొలువై ఉంటారు అంటే ఇక మనం అక్కడనే అర్థం చేసుకోవాల్సింది మన యొక్క పీఠం యొక్క ఆ, శక్తి, మన గురువుగారి యొక్క శక్తి. అట్లాగే గురువుగారు మనకు ఆ, ఈ గురుగారు మనకి అందించే శక్తి ఏ ఎంత గొప్పది అనేది ఈ ఒక్క విషయంలోనే మనం అర్థం చేసుకోవచ్చు. నా విషయానికి నా విషయానికి వచ్చేస్తే నేను పీఠంలో జాయిన్ కాకముందు, జాయిన్ అయిన తర్వాత నా పరిస్థితులు అయితే చాలా దారుణంగా ఉండేవి. పీఠంలో ఆ, జాయిన్ కాకముందు నన్ను అందరూ ఆ, ఎట్లా అంటే ఆ, కోపిస్ట్గా పొగరబోతుగా చూసేవాళ్ళు. ఎందుకు అంటే నా వే ఆఫ్ టాకింగ్ కానీ నా బిహేవియర్ కానీ అట్లనే ఉండేటి. ఏది చిన్న విషయానికైనా కూడా ఆ, అక్కడ అవసరం ఉన్నా లేకపోయినా కానీ, అక్కడ చిన్న ఆర్గ్యుమెంట్ జరిగినా కానీ నేను ముందు ఆ, గొడవ పెట్టుకున్న తర్వాత డిస్కషన్ చేసేవాడిని. నేను పీఠంలోకి వచ్చినాక నా నాకు జరిగిన ముఖ్యమైన మార్పు ఏమిటి అంటే నా నా లోపల ఉన్న ఆ, కోపము, ఆ, పొగరుబోతుతనము ఇట్లాంటివన్నీ కూడా నా సాధనలో భాగంగా కొద్ది కొద్దిగా తగ్గుతూ వచ్చేసి ఇప్పుడు ఏదైనా ఒక విషయం పైన డిస్కషన్ జరుగుతుంది అంటే ఆ విషయం గురించి ఫస్ట్ నేను పూర్తిగా ఆలోచించుకున్న తర్వాత మాట్లాడిన తర్వాతే ముందుకెళ్తున్నాను తప్ప ఇది వరకు లాగా ఆ, వెళ్ళి ముందు గొడవ పెట్టుకోవడం అట్లాంటివి అయితే చేయడం లేదు. ఇది నా విషయంలో జరిగిన పెద్ద మార్పు. అట్లాగే నా లైఫ్లో కూడా అంటే ఉన్న కొన్ని కష్టాలు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటివి ఎన్ని ఉన్నాను కూడా అవి ఇప్పుడు పూర్తి స్థాయిలో తీరకపోయినాను కూడా ఒకప్పుడు ఉన్న నా మైండ్ సెట్ ప్రకారం ఇవన్నీ వీటన్నిటి వల్ల నేను ముందుకెళ్ళలేకపోతున్నాను. ఈ కష్టాలన్నీ నాకేంది ఈ ఇట్లాంటి ఒక నెగిటివ్ మైండ్ సెట్, గా ఉండేది. ఇప్పుడు మాత్రం అవన్నీ కూడా తొలగిపోయి పూర్తిగా పాజిటివ్ మైండ్ సెట్ తోటే సెట్ అయిపోయినాను నేను సాధనలోకి మన పీఠంలో జాయిన్ అయిన తర్వాత. అది
ఎంత పెద్ద కష్టమే కానీ పనే కానీ ఏదైనా కానీ నేను సాధించగలను, నేను చేసుకుంటాను. ఎందుకు అంటే నాకు ఆ, అమ్మవారు అమ్మవారి దయ, గురువు గారి దయ ఉంది. నా వంతుగా నేను చేయాల్సిన కృషి పూర్తిగా 100% శక్తి వంచన లేకుండా చేస్తాను. ఆ తర్వాత అమ్మవారు చూసుకుంటారు, గురుగారు చూసుకుంటారు అనే 100% హోపు నాకు వచ్చి, నేను ప్రతి విషయంలో కూడా ఇక వెనకడుగు వేయకుండా ముందుకైతే వెళ్తున్నాను. అది కేవలం మన పీఠం యొక్క గొప్పతనం, మన ఒక గురువు గారి యొక్క గొప్పతనమే. మంత్రాలకు ఆ, శక్తి ఎలా వస్తుంది అనే విషయానికి వస్తే, మంత్రం మంత్రం అనేది మనకు ఆన్లైన్లో ఇచ్చారా, ఆఫ్లైన్లో ఇచ్చారా అనేది కాదండి. అది మనకి మనకు ఇచ్చే గురుదేవులు ఎంత శక్తివంతులు, గొప్పవారు అనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. మన గురువు గారు మనకు, నాకు తెలిసినంత వరకు అయితే అందరు సాధకులకు నవరాత్రుల్లో కానీ రెగ్యులర్ సాధనలో కానీ ఈ మనకు ప్రతి ఒక్కటి ఆన్లైన్లోనే మంత్ర సాధనలో ఇస్తున్నారు. అందులో చాలా ఇప్పటివరకు సిద్ధి పొందిన సీనియర్ సాధకులు అందరూ కూడా మంచి మంచి అనుభవాలు, ఆ, ఆ, గొప్ప గొప్ప అనుభూతులు పొందిన వాళ్ళే. మంత్ర శక్తి అనేది ఎంత గొప్పగా ఉంటుంది అని వాళ్ళ అనుభవాలు చెప్పిన విషయాలు చాలా ఉన్నాయి. ఈ మంత్రం అనేది కష్ట సమయంలో మన చుట్టూ శక్తి వలయంలో వచ్చి మనల్ని ఎలా కాపాడుతుంది, ఇట్లాంటి చాలా విషయాలు కూడా సీనియర్ సాధకులు వాళ్ళ యొక్క అనుభవాల కాల్స్లో చెప్పినవి చాలా ఉన్నాయి. మంత్రం అనేది మనకు ఇచ్చే గురువుగారు ఆ, గురువుగారిని బట్టి ఉంటుంది తప్ప అది ఆన్లైన్లో తీసుకున్నామా, ఆఫ్లైన్లో తీసుకున్నామా అనేది అట్లా ఏమి ఉండదు. మనం ఎట్లా తీసుకున్నాను కూడా మన గురువు గారు, మన పీఠం శక్తివంతమైనది కాబట్టి మనకు ఆఫ్లైన్ తీసుకున్నా, ఆన్లైన్ తీసుకున్నా వచ్చే ప్రాబ్లం ఉంది. నేను కూడా మంత్రం అనేది ఆన్లైన్లోనే తీసుకున్నాను. మీరు ఎప్పుడైతే మంత్రం తీసుకొని, మనం మంత్రం తీసుకోవడానికి ముందు గురువుగారు మన మనం మంత్రం యొక్క శక్తిని ఈ తట్టుకోగలమా అని మనకు ఖచ్చితంగా ముందే కొద్ది రోజులు ఆ, మామూలుగా ఒక చిన్న ఆ, నామస్మరణ, ఒక శక్తి నామస్మరణని మనతో కొద్ది రోజులు సాధన చేపిస్తారు. ఆ తర్వాతే మనకి ఆ, మంత్రం అనేది ఇస్తారు. ఆ, మంత్రం అనేది తీసుకొని మనం ఏ రోజైతే గురువుగారు మనకు ఆ, ముహూర్త సమయం, గణపతి సమయం ఇస్తారో ఆ టైంకి మనం స్టార్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మన ఆ, మంత్రం యొక్క పవర్ మన శరీరం పైన, మన చుట్టూ, మన వాతావరణంలో ఆటోమేటిక్గా అర్థమైపోతూ ఉంటుంది. మనము ఆ, నాకైతే నేను కొత్తగా అంటే ఫస్ట్ ఫస్ట్ డే మంత్రం తీసుకొని స్టార్ట్ చేసిన రోజైతే నేను మామూలుగా గణపతి పూజ అది పూర్తి చేసుకొని సాధన కూర్చున్నాక ఒక 20 ఫస్ట్ డే రోజైతే నేను 20 నుంచి 30 మినిట్స్ కన్నా ఎక్కువ చేయలేకపోయాను. ఎందుకు అంటే ఆ మంత్రం యొక్క శక్తికి నా బాడీ అంతా బరువెక్కిపోయి ఈ నేను కూర్చోలేని పరిస్థితికి వచ్చేసి ఈ హాఫ్ అన్ అవర్ లోపే సాధన పూర్తి చేసుకొని లేచి వెళ్ళిపోయాను. అట్లాగే ఇదే కాకుండా ఆటోమేటిక్గా మనం మంత్ర సాధన అనేది స్టార్ట్ చేసిన తర్వాత మంత్రం యొక్క శక్తి వలన మన చుట్టూ ఉన్న మన ఫ్యామిలీ వాతావరణమే కానీ, మన ఆఫీస్ ఎన్విరాన్మెంటే కానీ, మనం ఎక్కడ ఉంటే అక్కడ వాతావరణం అనేది కంప్లీట్ పీస్ఫుల్గా మనకి అనుకూలంగానే మారిపోతూ ఉంటుంది. అట్లా మనం గమనించవచ్చు. అట్లాగే మన ఫ్యామిలీలో కానీ ఎక్కడైనా మనం మనం ఉన్న ప్రదేశంలో ఏదైనా కూడా అన్నీ కూడా మంచి మంచి విషయాలు జరగడం, వినడం. నేను మొదటిసారి పీఠంలో జాయిన్ అయిన తర్వాత
అప్పుడు వారాహి వారాహి అమ్మవారి గుప్త నవరాత్రులు జరుగుతుంది. ఆ వారాహి అమ్మవారి దయ వల్ల నేను ఎన్నో రోజుల నుంచి ఒక స్థలం కొనుక్కోవాలి అనుకొని దాదాపు ఒక 5-6 ఇయర్స్ నుండి అనుకుంటూ ఉండేటోని. అప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల అట్లా ఇట్లా అది కొనుక్కోవడానికి అయితే ఏ వీలు కాలేదు. కానీ నేను పీఠంలో జాయిన్ అయిన వెంటనే వెంటనే వారాహి అమ్మవారి నవరాత్రులు ప్రారంభమైన 2 రోజులకే ఒక స్థలం నేను కొనుక్కోవాలనుకున్న స్థలం వాళ్ళు అమ్ముతా అన్నారు. మళ్ళీ నాకు కన్వీనియంట్ రేటుకి అమ్ముతా అని చెప్పేసిండ్రు. డబ్బులు కూడా నా దగ్గర లేకున్నా కానీ ఆటోమేటిక్గా ఆ టైంలో ఆ, మా అమ్మ వాళ్ళు మా సిస్టర్ వాళ్ళు అడ్జస్ట్ చేసి ఇచ్చిండ్రు. నేను ల్యాండ్ కొనుక్కున్నాను. అదైతే నాకు చాలా వండర్గా అనిపించింది, సంతోషంగా అనిపించింది. అది కేవలం వారాహి అమ్మ వారి దయ వల్లనే జరిగింది. మళ్ళీ ఇంకొక సందర్భం ఏమిటి అంటే మళ్ళీ ఇప్పుడు ఈ వారాహి అమ్మవారి నవరాత్రులలో అదే నేను అప్పుడు కొనుక్కున్న స్థలంలోనే ఆ, కొత్త ఇల్లు స్టార్ట్ చేసుకున్నాను. అది అమ్మవారి దయ వల్లనే నాకు అనిపించడం కాదు, అది అమ్మవారి దయనే క్లియర్గానే. వారాహి అమ్మవారి దయ వల్లనే ఆ స్థలం కొనుక్కున్నాను. అదే స్థలంలో ఇప్పుడు అమ్మవారి నవరాత్రులు ఇల్లు స్టార్ట్ చేసినాను. అమ్మవారు వారాహి అమ్మవారు అమ్మవారు మ్, మనం న్యాయంగా కోరుకునే ప్రతి ఒక్క కోరికను కూడా ఆమె 100% తీరుస్తుంది. మన గురువు గారు అన్ అందరి గురువులతో ఈ పోల్చడం అయితే సరికాదు. ఎందుకు అంటే మిగతా గురువులు అయితే నాకు తెలిసి ఎవరు కూడా మనకి మన జపం చేస్తున్నామా, ఎంత చేస్తున్నాము, ఏం జరుగుతుంది, నీకు దేవత దర్శనాలు జరుగుతున్నాయా, ఇంకేమన్నా జరుగుతున్నాయా, నీకు నీ ఇంట్లో పరిస్థితులు పాజిటివ్ ఉంటున్నాయా, నెగిటివ్ ఉంటున్నాయా, అసలు నువ్వు మంత్రాన్ని ఈ కరెక్ట్గా చదువుతున్నావా చదువుతలేవా, ఇట్లాంటి విషయాలు అయితే పట్టించుకోరు అని అయితే తెలుసు. కానీ మన గురువు గారు మాత్రం ప్రతిరోజు మనం యొక్క జపం ఎంత చేస్తున్నాము, మన జప సాధన చేసేటప్పుడు మనకు ఎట్లాంటి అనుభవాలు వస్తున్నాయి, ఆ అనుభవాలని మనం చెప్పడం ద్వారా ఆ, గురువుగారి గురువుగారు వాటిని ఆ ఆ అనుభవాలని వారి దివ్య దృష్టితోటి చూసి అవి మనకు మంచి కోసం మనకు వచ్చినాయా, ఆ, లేదంటే మనకి ఏదైనా చెడు ఉద్దేశంతో వచ్చినాయా అనే ప్రతి ఒక్క విషయాన్ని కూడా మనకు ఆ, మన అనుభవాలకి రిప్లై గురువుగారు ఇవ్వడం వల్ల మనకు చాలా మంచి జరుగుతుంది. ఎందుకు అంటే ఏదైనా ఆ, మంచికి జరిగితే ఓకే, అని ఏదైనా చెడు కోసం వచ్చింది అంటే గురుగారు ఖచ్చితంగా మనకు అది చెప్తారు. మనకు వారిని కూడా అంటే ఆ, హెచ్చరిక కూడా చేస్తారు. మీకు ఇట్లాంటి ఈ ఒక చెడు లేకపోతే నష్టము లేకపోతే ఏదైనా ఒక ఇష్యూ ఇట్లాంటివి జరగబోతుంది. కావున మీరు ఖచ్చితంగా ఇట్లాంటి విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి మనకు గురువు గారు ముందుగానే చెప్తారు. చెప్పడం వల్ల మనం ఆ విషయాన్ని జాగ్రత్తగా చూసుకోవడం వల్ల మనకు ప్రాబ్లం నుండి అయితే 100% బయటపడగలము. ఇట్లాంటి సిచ్యువేషన్లు ఆ, మన రెగ్యులర్ సాధకులకు చాలా మందికి సీనియర్ సాధకులు వాళ్ళ అనుభవాలు చాలా చెప్పారు. ప్రాణాపాయ పరిస్థితుల నుండి కూడా తప్పించుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ వారాహి అమ్మవారి గుప్త నవరాత్రులు నాకు వచ్చినటువంటి అనుభవాలు ఆ, అయితే నాకు ప్రతి రోజు ఆ, శివలింగ దర్శనం అయితే జరిగింది. అట్లాగే వెంకటేశ్వర స్వామి దర్శనం జరిగింది. కానీ
శివలింగ దర్శనము అనేది నాకు నవరాత్రులు 9 రోజులు జపసాధన చేస్తే 9 రోజులు కూడా శివయ్య దర్శనం అయితే జరిగింది. అది నాకు చాలా అద్భుతంగా అనిపించింది. మామూలుగా నేను రెగ్యులర్ సాధనలో ఉన్నాను. అందులో ఎంత అంటే ఆ సాధనలో వచ్చే అనుభవాల కంటే ఇది చాలా అద్భుతంగా అనిపించింది. ఎందుకంటే ఒక మామూలుగా అయితే మనకు ఎప్పుడో ఒకసారి దేవతల దర్శనాలు అనేటివి జరుగుతూ ఉంటాయి. అవి ఫ్రీక్వెంట్గా. కానీ నవరాత్రులు కంప్లీట్గా 9కి 9 రోజులు శివలింగ దర్శనం అనేది నాకు ఆ, చాలా ఆ, సంతోషంగా అనిపించింది, అద్భుతంగా అనిపించింది. అది కేవలం మన ఆ, పీఠం యొక్క శక్తి, అమ్మవారి యొక్క శక్తి, గురువారి యొక్క ఆ, శక్తి వలనే పాసిబుల్ అవుతుంది. ఈ నవరాత్రులలో మామూలుగా అయితే తామర పువ్వులని అమ్మవారికి సమర్పించడానికి వాడతారు అని అయితే అనే విషయం నాకు తెలుసు. కానీ తామర గింజలని ఈ విధంగా వాడచ్చు అని ఆ, ఇది మొదటిసారి నేను మొదటిసారి తెలుసుకున్నాను. ఎందుకు అంటే మన గురువు గారు చాలా పురాతనమైన ప్రాచీనమైన విధి విధానాలను మనకు ఒక్కొక్కటిగా అందిస్తూ ఉంటారు. ఆ, ఒక్కో నవరాత్రిలో ఒక్కొక్క పురాతనమైన విధానాన్ని మనకు అందిస్తూ ఉంటారు. ఈ తామర గింజలది కూడా చాలా ఉమ్, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లోనైతే ఈ విధానం తెలిసిన గురువులు తెలిసిన గురువులు ఉండవచ్చు. కాకపోతే తక్కువ మందికి తెలుసు అని నేను అనుకుంటున్నాను. అంత ఇది తామర గింజల గురించి నేను నెట్లో కూడా సెర్చ్ చేసి అంటే డివోషనల్ పరంగా సెర్చ్ చేసి చూశాను. అవి చాలా అంటే వాటి వాడకం వల్ల చాలా పాజిటివ్ ఇంపాక్ట్ అనేది మన పైన ఉంటుంది అని చూశాను. గురుగారు మనకి ఈ తామర గింజల విధానాన్ని ఇయడం వెనుక ఆంతర్యం కూడా అదే ఉంటుందని అనుకొని చాలా సంతోషపడ్డాను. అమ్మవారికి హారంగా గజ్జలను వాడడం చాలా మంచిగా అనిపించింది. నాకైతే అవే గజ్జలు వేసుకొని అమ్మవారు మా ఇంట్లో ఆ, నడిచింది అన్న అనుభూతి కలిగింది. అది చాలా సంతోషంగా అనిపించింది గురువుగారు. మళ్ళీ అట్లనే ఈ యొక్క అమ్మవారి మెడలో నవరాత్రులు పూజలు అనుకున్న ఆ గజ్జలని ఆ, మా ఇంట్లో ఉంచుకోవడం, ఆ, చిన్న పిల్లలకి కట్టడం కూడా ఆ, మంచిగా అనిపించింది. ఎందుకు అంటే అమ్మవారి మెడలో హారంగా ఉన్న గజ్జెలు అంటే అవి ఎంత శక్తివంతమైనవి. అవి చిన్న పిల్లలకు కడితే వాళ్ళకి ఏ గాలి ధూళి అట్లాంటి బాధలు ఏమి ఉండయి ఈ అని అనిపించింది గురుగారు. అమ్మవారి ఆహ్వానం గురుగారు మీరు ముందుగా చెప్పినట్టే గోధూళి అట్లాగే బంతిపూలు, కొన్ని గులాబీ పూలు అన్నీ కూడా సిద్ధం చేసుకొని పెట్టుకున్నాం గురుగారు. మీరు ముందుగా ఇచ్చిన ఫోటో ఇన్స్ట్రక్షన్స్ ప్రకారమే అమ్మవారికి మా గేటు దగ్గర నుంచి పూజా మందిరం పీఠం దాకా కూడా ఆ, చక్కగా ఒక ఆర్డర్లో ఆ, లైన్ వేసినట్టు బంతి పూలు అట్లాగే గులాబీ పూలు తోటి ఈ వేసి అందులో ఆ, గోమాత పాదధూళిని ఈ, ఆ, చల్లినం గురుగారు. ఆ, నాకు చాలా మంచిగా అనిపించింది గురుగారు. ఆ ఆ ఆ పూల బాటలో అమ్మవారి పాదముద్ర పడడం నాకు చాలా సంతోషంగా అనిపించింది గురుగారు. వెల్లుల్లి రసం ఆ, చాలా మంచిగా ఉంది గురుగారు. మేము ఆ, ఇట్లాంటి మా ఇంట్లో ఇప్పటివరకు ఎప్పుడు చేయలేదు. ఇదే ఫస్ట్ టైం. అమ్మవారికి సమర్పించి కొన్న తర్వాత ప్రసాదంగా మేము స్వీకరించాం. చాలా టేస్టీగా అనిపించింది గురుగారు. ఈ మామిడి అల్లంతో తలకి పట్టి ఆయుర్వేదిక్ రెమెడీ వేసుకోమని చెప్పారు కానీ గురువుగారు
మాకు మామిడి అల్లం దొరకలేదు గురువుగారు, కాబట్టి అది చేసుకోలేదు గురువుగారు. క్షమించండి గురువు. తలంటు స్నానం మీరు చెప్పిన విధంగానే ఆ, కుంకుడుకాయలు, మెంతులు అవి వేసి తలస్నానం చేసుకున్నాం గురువుగారు. ఆ, వాటితో స్నానం చేసిన తర్వాత చా మంచిగా అనిపించింది గురుగారు. తల కొంచెం భారం తగ్గిపోయి అంటే ఫ్రీగా అయినట్టు అనిపించింది గురుగారు. బెల్లం దీపం మీరు చెప్పిన విధంగానే కొబ్బరి నూనె అట్లాగే ఆ, ఆవు నెయ్యి వేసి వెలిగించాం గురువు గారు. అది మొదటి రోజు మొదటి రోజు ఆ, బాగానే ఉండి తెల్ సెకండ్ డే మధ్యాహ్నం ఈ బెల్లం దీపం కొండెక్కింది గురు. ఈ కూరగాయల సలాడ్ కూడా ఇదే ఫస్ట్ టైం కూరగాయలు పచ్చి కూరగాయల సలాడ్ ఈ విధంగా చేస్తారు అనేది ఇదే ఫస్ట్ టైం చేసింది. అది కూడా చాలా మంచి టేస్ట్ అనిపించింది కూడా. అమ్మవారికి నైవేద్యాలలో నిన్న నిన్న నవరాత్రులు చేసిన ఆ, ఆ, బియ్యం బియ్యం పాలతో చేసిన నైవేద్యం ఆ, చాలా అద్భుతంగా ఉంది గురుగారు. ఇది అమ్మవారు స్వీకరించిల్లు అని నాకు అనిపించింది గురుగారు. ఎందుకు అంటే అది అది మేము అమ్మవారికి సమర్పించిన తర్వాత మేము ప్రసాదంగా తీసుకుంటే టేస్ట్ ఎంత అద్భుతంగా అంటే చాలా అద్భుతంగా అనిపించింది గురుగారు. మన మన అన్న సంతర్పణ కార్యక్రమంలో మన పీఠం తరపున అన్న సంతర్పణ చేసినప్పుడు ఆ, ఆ, స్వీట్ తింటే వచ్చిన టేస్ట్ నిన్న మేము మా ఇంట్లో అమ్మవారికి సమర్పించిన పాయసం టేస్ట్ ఒకేలాగా అనిపించింది గురువుగారు. మీ- మా ఇంట్లో ఇంత ఆ, చక్కగా టేస్ట్ వచ్చింది అంటే అది అమ్మవారు స్వీకరిస్తూనే అట్లాంటి ఈ టేస్ట్ వచ్చింది అని నాకు అనిపించింది గురుగారు. నవరాత్రుల జపసంలో నాకు ఎటువంటి ఇబ్బందులు అయితే ఏమీ అనిపించలేదు గురువు గారు. ఈ నవరాత్రులు ఆ, అంతా కూడా నాకు ఆ, మంచి ఎనర్జెటిక్ యాక్టివ్ గానే అనిపించింది. కాకపోతే ఆ, సాధన చేసేటప్పుడు ఎక్కువసేపు కూర్చుంటే కొంచెం ఆ, కాళ్ళు నొప్పులు, నడుము కొద్దిగా నచ్చినట్టు అనిపించినప్పుడు ఒక 5 మినిట్స్ అట్లా బ్రేక్ తీసుకొని ఈ మళ్ళీ కూర్చొని నా సాధనని కంప్లీట్ చేసి ఈ ఈ యొక్క వారాహి అమ్మవారి నవరాత్రులు నాకు అవకాశం ఆ, రావడం ఆ, రావడం నాకు చాలా సంతోషంగా అనిపించింది గురు. అట్లాంటిది ఈ యొక్క నవరాత్రులను నేను చాలా సంతోషంగా 100% సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాను గురుగారు. ఆ, ఫుల్ నేను 100% సాటిస్ఫైడ్ గురుగారు, సంతృప్తిగానే అనిపించింది. నాకైతే ఎటువంటి లోటుపాటు ఏమి అనిపించలేదు గురుగారు. ఏమైనా తెలిసి తెలియని చిన్నగా ఏమైనా పొరపాట్లు ఉంటే గురువుగారికి అమ్మవారికి అయితే క్షమాపణలు కోరుకున్నాను గురువుగారు. గతంలో శ్యామల నవరాత్రులు చేసినప్పుడు మేము అప్పుడు కూడా బాగానే చేసుకున్నాం. కాకపోతే నాకు అప్పుడు ఇంత ఇంపాక్ట్ అనని ఇంపాక్ట్ అయితే అనిపించలేదు గురువుగారు. ఇప్పుడు నాకు మంచిగా సంతోషంగా అనిపించింది గురువుగారు. నేను పీఠంలోకి ఈ రావడానికి మందసార తీసుకోవడానికి కారణాలు అయితే స్పెసిఫైడ్గా ఏమీ లేవు గురుగారు. కాకపోతే నేను పీఠంలోకి వచ్చే ముందు రోజుల సిచ్యువేషన్స్ నాకు కొంచెం మానసికంగా నేను బాగా డిస్టర్బ్లో ఉన్న సిచ్యువేషన్స్ అవి. అప్పుడే మన
పీఠం యొక్క పోస్ట్ ఫేస్బుక్లో కనిపించడంతోటి నేను ఆ, ఆ ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యాను గురువుగారు. మన సనాతన ధర్మం గురించి, దేవుని గురించి అంటే మన యొక్క పీఠంలోకి రాకముందు కూడా మామూలుగా అంటే మేము ఇంట్లో దేవుడిని మొక్కుకునేటోళ్ళం. అది ఎట్లా అంటే మామూలుగా ఆ, ఆ, దీపం దీపం పెట్టేసి ఆ, ధూపం చూపెట్టేసి దేవునికి దండం పెట్టుకొని అట్లా మామూలుగానే ఉండేవాళ్ళం గురువుగారు. కానీ మన పీఠంలోకి వచ్చిన తర్వాత దేవుడిని అసలు ఎట్లా పూజించాలి, మన ధర్మం యొక్క ఆ, ఆ, మన సనాతన ధర్మం మనకు అందించిన గొప్ప గొప్ప విషయాలు అన్నీ కూడా చాలా చక్కగా తెలుసుకున్నాను గురువుగారు. నేను తెలుసుకోవడంతో పాటు ఆ, నలుగురు అంటే మా బయట వాళ్ళకి అయితే కాదు కానీ మా ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఈ యొక్క ఆ, మన సనాతన ధర్మం యొక్క గొప్పతనం అయితే అర్థమయ్యే విధంగా ఉపయోగపడుతుంది గురువుగారు. ఎందుకంటే నన్ను చూసి నేను నన్ను చూసి మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా కొద్ది కొద్దిగా ఆ, ఈ యొక్క మన ధర్మాన్ని పద్ధతిగా ఫాలో అవ్వడం అనేది చేస్తున్నారు. ఇప్పుడు ఇంట్లో కూడా నేను మామూలుగా పూజ చేసుకునే టైంలో మా పాప వారాహి కూడా ఆ, దేవుడి దగ్గర రావడం, ఆ, అమ్మవారికి నమస్కారం చెప్పుకోవడం, ఆ, ఆ, కింద కూర్చొని ఈ అమ్మవారికి దండం పెట్టుకోవడం ఇట్లాంటివి ఈ నేను మీ నేను మీ యొక్క దయ వల్ల మీ దగ్గర నేర్చుకున్న కొన్ని కొన్ని విషయాలు నన్ను చూస్తూ మా పిల్లలు కూడా కొద్దిగా అలవాటు పడుతున్నారు గురువుగారు. అంటే దీనివల్ల ఇప్పుడు ఆ, మా నెక్స్ట్ తరం మా నెక్స్ట్ తరానికి కూడా మన యొక్క సంస్కృతి ఆ, ఆ, సాంప్రదాయాలు అనేటివి ఈ చిన్నప్పటి నుండే ఏ, నేర్చుకోగలుగుతున్నారు గురువుగారు. అమ్మవారికి అయ్యవారికి ఈ ఆ, ధూపదీప నైవేద్యాలు ఈ ధూపదీప నైవేద్యాలు ఆ, పెట్టిన తర్వాత ఆ, మేమిద్దరం దంపతులం కలిసి అమ్మవారికి అయ్యవారికి సార అనేది ఈ పెట్టినాం గురువారు. ఆ పెట్టిన సమయంలో ఆ, మా మా ఆవిడ అమ్మవారికి అమ్మవారికి సారెని సమర్పించిన తర్వాత కళ్ళు మూసుకొని అమ్మవారికి నమస్కారం చెప్పుకుంటున్న టైంలో ఆమెకి శివపార్వతుల దర్శనం అయితే ఇచ్చినారని చెప్పారు. అమ్మవారి ఉద్వాసన ఉద్వాసన కార్యక్రమం కొంచెం టెన్షన్గా జరిగిన చాలా బాగా జరిగింది గురుగారు. ఆ, సంతోషంగా అనిపించింది గురుగారు. ఈరోజు ఉదయం ఆ, ఉదయం సమయంలో ఉదయం 4:55 టైంకి గురువుగారు అమ్మవారిని ఈ మా ఇంట్లో నుండి ఆ, సాగనంపాం గురువుగారు. అమ్మవారిని ఇంట్లో నుంచి పూజా మందిరంలో నుంచి ఈ సాగనంపుతూ మా గేట్ దగ్గరకు వచ్చి అమ్మవారికి సెండ్ ఆఫ్ ఇచ్చే టైంలో గజ్జెల శబ్దం వినిపించింది గురువుగారు. అట్లాగే ఆ, వాతావరణం ఒక్కటిసారిగా మారిపోయి చుట్టుపక్కల ఎక్కడ కూడా ఎట్లాంటి ఆ టైంలో గాలి వచ్చిన సందర్భం అయితే ఇక్కడ లేకుండే గురువుగారు. కేవలం మేము ఉంటున్న ఇంటి దగ్గర మాత్రమే ఆ, అమ్మవారిని సాగనంపే టైంలో చల్లటి గాలి వచ్చి అట్మాస్ఫియర్ అంతా ఆ, ఒక టైప్లో బ్రైట్నెస్ వచ్చి ఆ, అట్లా అనిపించింది గురువుగారు. నేటి సమాజానికి పీఠం అవసరం ఖచ్చితంగా ఉంది గురువుగారు. ఎందుకు అంటే ఈ పాశ్చాత్య సంస్కృతుల వల్ల మన యొక్క సనాతన ధర్మం యొక్క గొప్పతనమే కానీ మన సంస్కృతి సాంప్రదాయాలని కానీ ప్రతి ఒక్కటి కూడా డెవలప్మెంట్ అప్గ్రేడ్ అనే పిచ్చిలో పడిపోయి
వీటిని అన్నీ కూడా మరుగున పడేస్తున్నారు. వాటి వల్ల ఎన్నో అనర్థాలు జరగకూడని సంఘటనలు జరుగుతున్నాయి. కాబట్టి మన లాంటి ఈ, గొప్ప శక్తివంతమైన పీఠం అంటే ఖచ్చితంగా ఈ సమాజానికి ఎంతో ఉపయోగపడుతుంది గురువు గారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నన్ను నేనే గురువు గారు. నేను పీఠంలో జాయిన్ అయ్యాను అంటే ఆ, ఏదో నా పరిస్థితులు బాగాలేక లేని కారణంగా నేను జాయిన్ అయ్యాను గురువు గారు. జాయిన్ అయిన తర్వాత నేను సాధన చేస్తూ కొద్ది కొద్దిగా నా మానసిక పరిస్థితి కానీ ముందు నేను ఆ, పీఠంలో జాయిన్ అయిన తర్వాత నాకు జరిగిన మంచి ఏది అంటే నేను ఆ, మానసికంగా పీక్స్లోకి లో లో పొజిషన్లోకి వెళ్ళి అక్కడ నుంచి కొద్ది కొద్దిగా స్ట్రాంగ్ అవుతూ వచ్చింది. దాని అట్లా జరగడం నేను కొద్దిగా స్ట్రాంగ్ అవుతూ ఉండడం వలన మా ఫ్యామిలీ పొజిషన్ ఏమంటే ప్రతి ఒక్క సిచ్యువేషన్స్ అన్నీ కూడా చేంజ్ అవుతూ వచ్చినాయి గురువు గారు. అది కేవలం మన పీఠం యొక్క గొప్పతనం, ఆ, గురువు గారి యొక్క గొప్పతనం గురువు గారు. కాబట్టి ఖచ్చితంగా మనలాంటి పీఠం ఖచ్చితంగా ఉండాలి గురువు గారు. ఎందుకంటే ఆ, ప్రస్తుతం ఉన్న సమాజంలో మన ధర్మం యొక్క గొప్పదనం అట్లాగే మన దేవి దేవతల గొప్పదనాలు ప్రతి ఒక్కరికి అందాలి గురువు గారు. పిల్లల్ని ఎలా పెంచాలి అనేది మీరు చెప్పిన విషయం 100% ఆ, నిజమే గురువు గారు. అది నాకు చాలా చక్కగా అనిపించింది. ఈ ఆ, మా పిల్లలకైతే కొద్ది కొద్దిగా మీరు చెప్పిన ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఆ, సాధ్యమైనంత వరకు నేను నేర్పిస్తాను గురువు గారు. తోటి సాధకులు అంటే మన పాండ్యాల రాజేంద్ర స్వామి కానీ మన చంద్రశేఖర్ స్వామి కానీ వాళ్ళు చాలా చక్కగా సహకరించారు గురువుగారు. ఆ, నేను మన నవరాత్రుల వీడియో ఫైల్ కానీ ఇన్స్ట్రక్షన్స్ కానీ అన్నీ పూర్తిగా విన్నా కూడా మళ్ళీ రిపీట్గా విన్నా కూడా ఏదో ఒక డౌట్ నాకు డౌట్ వచ్చినప్పుడు ఆ, కొన్నిసార్లు చంద్రశేఖర్ స్వామికి ఆ, ఇంకొన్నిసార్లు మన పాండ్యాల రాజేంద్ర స్వామికి డౌట్స్ కోసం మెసేజ్ కానీ కాల్ కానీ చేసి మాట్లాడడం జరిగింది గురుగారు. వాళ్ళు చాలా చక్కగా వాటికి వాళ్ళు ఏం విసుగు చెందకుండా చక్కగా నాకు సొల్యూషన్ కూడా చెప్పిల్లు గురుగారు. ఈ యొక్క మన కాళీవారాహి త్రిశక్తి పీఠములో ఉన్న ఆ, ఉన్న ముఖ్యమైన గొప్ప గొప్ప విషయం ఏమిటి అంటే మన మన గురువు గారు మనకి ఇచ్చే సపోర్ట్ అనే చెప్పుకోవాలి గురువు గారు. ఆ, ఆ, మీరు ఇచ్చే సపోర్ట్ వల్లనే నేనైతే ఇప్పుడు సాధనలో ఇప్పుడు ముందుకైతే సాగుతున్నాను గురువు గారు. మీ యొక్క సపోర్ట్ అనేది లేకుంటే నేను ఆ, మధ్యలో ఆ, వెళ్ళిపోయినట్టే ఇప్పుడు కూడా వెళ్ళిపోయావని గురువు గారు. మీ యొక్క సపోర్ట్కి నేను ఆ, మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు గురువు గారు. ముందు ముందు వచ్చే నవరాత్రుల్లో ఆ, ప్రతి ఒక్కరికి మన పీఠం తరపున అమ్మవారు గురువుగారు అవకాశం అందరికీ కల్పించాలని నేను కోరుకుంటున్నాను గురువుగారు. అందులో నేను కూడా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా నవరాత్రులని ఆ, గురువుగారి ఆజ్ఞానుసారం అమ్మవారి దయతోటి ఈ ఈ చేసుకోవాలి. ఎందుకు అంటే నవరాత్రులు నవరాత్రులు అంటే కేవలం 10 రోజులు 10 రోజుల సమయం మాత్రమే. ఆ 10 రోజులలోనే మన గురువు గారు మనకి దేవీ దేవతలని మన ఇంట్లో మనకి ఈ దర్శనం దర్శనాలు అంటే ప్రత్యక్షంగా కాకపోయినాను పరోక్షంగా మన ఇంట్లో
మనకి దర్శనం అయితే కలిగించే విధంగా గురువు గారు మనల్ని అనుగ్రహిస్తున్నారు. ఇట్లాంటి ఇంత గొప్ప ఆ, అనుగ్రహం అయితే నాకు తెలిసి అయితే మనకు ఎక్కడ దొరకదని అయితే నేను భావిస్తున్నాను. కావున ఈ నవరాత్రుల అవకాశాలను అయితే అందరూ కూడా ఆ, చక్కగా సద్వినియోగం చేసుకోండి. నవరాత్రులని మంచిగా ఆ, పూర్తి చేసుకోవాలని కోరుకుంటున్నాను గురువు గారు. ఈ యొక్క వారాహి అమ్మవారి నవరాత్రులకు నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు పాదాభివందనాలు గురువు గారు. ధన్యవాదాలు గురువు గారు.